హలో అండి, నా పేరు డాక్టర్ శశాంక్, కన్సల్టెంట్ ఫిజిషియన్, ప్రతిమ హాస్పిటల్, కాచిగూడ. సో మెయిన్గా డయాబెటీస్ లక్షణాలు ఏంటి అంటే ఎక్కువ అలసత్వంగా ఉండడం, ఊరికే దాహం కావడం, ఎక్కువ యూరిన్ వెళ్ళడం, మెయిన్గా నైట్ టైంలో ఎక్కువ యూరిన్ వెళ్ళడము, ఇలాంటివి ఉంటాయి. కానీ చాలామంది పేషెంట్స్లో వితౌట్ సిమ్టమ్స్ కూడా ఇన్సిడెంటల్గా డయాబెటీస్ వచ్చి ఉంటుంది. మనకు తెలుసుకోవాలి అంటే ఓన్లీ టెస్టింగ్ ఒకటే మార్గం. కొందరికి ఈ సిమ్టమ్స్ వచ్చి వాళ్ళు ప్రజెంట్ అయ్యేలో 4-5 ఇయర్స్ కూడా గడిచిపోవచ్చు. అందుకే మనం మధ్యలో టెస్ట్ చేసుకుంటే మంచిది. ఎవరు టెస్ట్ చేసుకోవాలి అంటే మామూలుగా ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవాలి వెంటనే. లేదు అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి, పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్. లేదు 40 క్రాస్ అయిన ప్రతి ఒక్కరు మధ్యలో షుగర్ టెస్ట్ చేసుకుంటే తెలిసిపోతుంది. 3 టైప్స్ ఉంటాయండి మెయిన్గా. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. టైప్ 1 డయాబెటీస్లో ఏంటంటే అందరికీ ఇన్సులిన్ తయారవుతుంది శరీరంలో. కానీ ఈ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ నుంచి తయారు కాదనమాట. సో వాళ్ళకి ఇన్సులిన్నే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. ఇవి చిన్న పిల్లల్లో నుంచి యంగ్ అడల్ట్స్ వరకు వస్తుంటుందండి. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే ఇన్సులిన్ తయారవుతుంది కానీ అది ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉండదు. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీంట్లో మెడికేషన్స్ కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడానికి ఇంకా లాస్ట్ స్టేజెస్లో ఇన్సులిన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. థర్డ్ స్టేజ్ ఏంటంటే గెస్టేషనల్ డయాబెటీస్ మెలిటస్. ఇది సాధారణంగా ప్రెగ్నెంట్ లేడీస్లో అరౌండ్ 7th మంత్ అలా ఆ టైంకి వచ్చేసరికి కొందరికి షుగర్ లెవెల్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. దీన్ని వెంటనే కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే మదర్కి, బేబీకి షుగర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ డెలివరీ అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా మనం చూసిన దాంట్లో టైప్ 1 అండ్ గెస్టేషనల్ డయాబెటీస్లో ఇన్సులిన్నే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. టైప్ 2లో మాత్రం మెడిసిన్స్ అండ్ ఇన్సులిన్ ఇవ్వచ్చు. ఇవే కాకుండా మెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ డైట్. మామూలుగా నడవడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, సెడెంటరీ లైఫ్ ఉండకుండా ఉండడము, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ 5 to 6 days ఇన్ ఎ వీక్ చేస్తే సరిపోతుంది. తర్వాత డయాబెటిక్ డైట్లో కార్బోహైడ్రేట్స్ చాలా తగ్గించి ప్రోటీన్స్ ఇవి తీసుకొని రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ తీసుకుంటే సరిపోతుంది. అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొంచెం షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది. ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ కూడా చేస్తుంది. థ్యాంక్ యూ.